ఈ మొక్కజొన్న మొయ్యిలో మొత్తం పురుగు పడడం జరిగిందండి, కత్తెర పురుగు. ఈ పురుగు నివారణకు 8 మిందల నీళ్ళల్లో ఈ మందును వేసి వాడాలండి. కత్తెర పురుగు నివారణకు ఈ మందు చాలా మంచిగా పనిచేస్తుంది. ఇంత ముందు తీసుకున్నాము, మంచిగా పనిచేసింది, మళ్ళీ కూడా వాడుతున్నాము. పురుగు బాగా వస్తుంది. పురుగు అది ఎంత లావు పురుగైనా ఎంత సన్న పురుగైనా మొత్తం సావడం జరుగుతుంది. మంచి పనిచేస్తుంది. మొక్కజొన్న చేను నివారణ ఇప్పుడు తప్పనిసరి ఇది మంచిగా పనిచేస్తుంది. తప్పనిసరి వాడండి, మీరు కూడా వాడండి. కత్తెర పురుగు చాలా మంచిగా పనిచేస్తుంది. అది మనం బాటిల్లో నింపుకొని మొయ్యిలో వేయడం జరుగుతుంది. దానివల్ల మంచిగా పనిచేస్తుందండి. కత్తెర పురుగు నివారణ అవుతుంది. 10 బిందెలు వాటర్ టబ్బులో పెట్టి మందు కలపడం జరుగుతుంది. మందు 10 బిందెల నీళ్ళల్లో వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే మందు మంచిగా కలుస్తుంది. కలిసిన తర్వాత డబ్బాల్లో నింపుకొని మొయ్యిలో వేయడం జరుగుతుంది. చెట్టుకు మొయ్యిలో వేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ డబ్బాలలో నింపుకొని మొయ్యిలో వేయాలండి. వేయడం వల్ల మంచిగా పనిచేస్తుంది. నీళ్ళు మందు కలిపిన తర్వాత నీళ్ళు ఇలా ఈ కలర్ వస్తాయి. మందు చాలా బాగుంటుంది, మంచి పని చేస్తుంది. ఈ మొక్కజొన్న చేనులో పురుగు మొయ్యి చూడండి ఎలా తిన్నది. కత్తెర పురుగు అంటారండి, దీన్ని కత్తెర పురుగు అంటారు. దీనికి మందు వాడడం జరిగింది. పురుగు కూడా ఆ మందు వాడిన దానికి మంచిగా సావడం కూడా జరుగుతుందండి. ఎంత లావు పురుగు అయినా మీరు కూడా వాడండి, చాలా మంచిగా పనిచేస్తుందండి ఈ మందు.